చిలకలూరిపేటలో నిర్వహించబోయే ప్రజాగళం సభకు ఏర్పాట్లు చకచకా పూర్తవుతున్నాయి. ఆదివారం నాడు జరగబోయే సభలో ప్రధాని మోదీ పాల్గొనడంతో అటు అధికారులు ఇటు పార్టీ నేతలు ఏర్పాట్లతో నిమగ్నమయ్యారు. 2014లో గుంటూరులో 3 పార్టీలు కలిసి ఉమ్మడి సభను నిర్వహించి సక్సెస్ అయ్యారు. మళ్లీ అదే సెంటిమెంట్తో ఇప్పుడు ఉమ్మడి గుంటూరు గడ్డపై మరోసారి ఎన్నికల సమరశంఖం పూరించనున్నారు. ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల కూటమి ఈ నెల 17న చిలకలూరిపేట మండలం బొప్పూడి వద్ద ప్రజాగళం పేరిట భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. బొప్పూడిలో జరగనున్న ఎన్డీఏ కూటమి తొలి బహిరంగ సభకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆదివారం మధ్యాహ్నం టీడీపీ, జనసేన, బీజేపీ నేతృత్వంలో ఈ సభను నిర్వహించనున్నారు. ప్రధాని మోదీ పాల్గొనే సభను 3 పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. 300 ఎకరాల్లో సభ ప్రాంగణాన్ని, పార్కింగ్ కి స్థలాన్ని కేటాయించారు. ఈ సభకు 10 లక్షలకు పైగా బీజేపీ, టీడీపీ, జనసేన తరపున కార్యకర్తలు హాజరవుతారని సమాచారం. ప్రజాగళం పేరుతో సభ నిర్వహణకు 3 పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ సభ ద్వారా నరేంద్ర మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై రానున్నారు. 2014లో కూడా 3 పార్టీలు కలిసి ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచే ఎన్నికల ప్రచారం ప్రారంభించి విజయ దుందుబి మోగించాయి. అదే సెంటిమెంట్ తో ఇప్పుడు కూడా ఉమ్మడి గుంటూరు గడ్డపై నుంచి ఎన్నికల సమరశంఖం పూరించనున్నాయి. ప్రధాని మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ హాజరు కాబోతున్న సభకు రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాది మంది ప్రజలు తరలిరానున్న నేపథ్యంలో లోకేష్ నేతృత్వంలో 3 పార్టీల ముఖ్య నేతలు వివిధ కమిటీలతో సమావేశమయ్యారు. సభ ఏర్పాట్లపై చర్చించారు. భారీ బహిరంగ సభకు హాజరయ్యే లక్షలాది మందికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. 3 పార్టీలు కలిసి భారీ ఎత్తున సభను నిర్వహిస్తున్నాయని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. ఏపీని పునర్నిర్మాణం చేసేందుకు ఎన్డీఏలో చేరినట్లు వెల్లడించారు. 5 కోట్ల మంది ప్రజల శ్రేయస్సు కోసమే చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకున్నారన్నారు. ఆదివారం నాడు జరగబోయే సభకు భారీ ఎత్తున ప్రజానీకం హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నామని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. త్వరలో సీఎం జగన్ పాలన నుంచి విముక్తి అవటం ఖాయమని జోస్యం చెప్పారు. ప్రతి ఒక్కరూ ఎల్లుండి జరగబోవు ప్రజాగళం సభలో స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయమని చెప్పి అందరికీ కోరుతున్నాను. దానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా 3 పార్టీలు ముఖ్యమైనటువంటి నాయకులు కూర్చొని అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. వచ్చిన ప్రతి ఒక్కరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచినీళ్ళు కానీ, మజ్జిగ కానీ, భోజన సదుపాయాలు కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ అన్నింటినీ ఏర్పాటు చేస్తున్నాం. దీన్ని కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఎన్నికల సమరశంఖం పూరించే ఈ సభ ద్వారా సరికొత్త చరిత్ర సృష్టిస్తుందని జనసేన పీఏసీ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. 2014 నాటి రాజకీయ ఎన్నికల ముఖ చిత్రం ఈ నెల 17న తిరిగి ఆవిష్కృతం కానుందని తెలిపారు. ఏపీకి మేలు జరుగుతుందని ఎన్డీఏ కూటమిలో టీడీపీ, జనసేనలు చేరాయన్నారు. ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయని, సభకు జనసేన నేతలు భారీ ఎత్తున తరలివస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. సభకు పోలీసులు సహకరించాలని నాదెండ్ల మనోహర్ కోరారు. జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఎంతో అవసరమని భావించి ఈ పొత్తును ఖరారు చేసుకున్నప్పుడు ఒక మేలు జరుగుతుంది మనకు ఆంధ్రప్రదేశ్కి. మనకి పెట్టుబడులు వస్తాయి, ఉద్యోగ అవకాశాలు వస్తాయి, యువతకు భవిష్యత్తు ఉంటుంది అనే నమ్మకంతో మనం ముందుకెళ్తున్నాం. అద్భుతమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. స్థానికంగా పెద్దలు పుల్లారావు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా లోకల్గా ఉన్న మా జనసేన పార్టీ నాయకులు, జిల్లా నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అహర్నిశలు మేము కృషి చేస్తున్నాం. డిపార్ట్మెంట్ అధికారులను కూడా మేము ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి సహకరించండి. రేపటి రోజున కోడ్ రాబోతోంది. ఎన్నికల కోడ్ వచ్చే వరకు ఈ ప్రభుత్వం ఏ విధంగా ప్రజల్ని ఇన్ని రోజులు ఇబ్బంది పెట్టిందో వాటిని అన్నింటినీ అధిగమించి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో పాల్గొనే విధంగా, సమానంగా అందరికీ హక్కులు వచ్చే విధంగా, ప్రభుత్వం మార్పు ఖచ్చితంగా జరిగే విధంగా ప్రజలు ఆల్రెడీ ఒక తీర్పు సిద్ధమయ్యారు. నవ్యాంధ్ర భవిష్యత్తుకు దశ దిశ చూపే విధంగా ఎన్డీఏ కూటమి సభ దద్దరిల్లిపోయేలా నిర్వహించాలని 3 పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పటికే ఎస్పీజీ అధికారులు భద్రతాపరమైన అంశాలను నేతలతో చర్చించారు. సభ ప్రాంగణానికి సమీపంలో 5 హెలిప్యాడ్లను ఏర్పాటు చేశారు.